హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము సేమియా పాయసము చిక్కబడకుండా మనకు అలానే పాయసంలా ఉండేలా చేసుకోవాలంటే నేను చూపెట్టిన విధంగా మీ ఇంట్లో కూడా మీరు కూడా చేయండి. వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మొత్తం చూసి వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే తప్పకుండా చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇంకా మనం సేమియా పాయసం అయితే ఒక గిన్నె అయితే కొలత అయితే తీసుకున్నాను. ముందుగా సేమియాని అయితే కొలుచుకొని అయితే తీసుకోవాలండి. ఒక కప్పు సేమియా తీసుకున్నాను. ఒక కప్పు సేమియాకి ఒక కప్పు సేమియా ఇలా కొలిచి అయితే ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి. ఇదే కప్పుతో ఒక కప్పు సేమియాకి 3 కప్పులు నీళ్ళు అయితే తీసుకోవాలి. చూడండి, వాటర్ను కూడా తీసుకొని వేడి చేసుకోవాలి. ఇలా 3 కప్పులు అయితే కొలుచుకోవాలండి. ఇలా 3 కప్పులు వాటర్ తీసుకొని వీటిని పక్కకు పెట్టేసి తర్వాతకి చిక్కటి పాలు, పచ్చి పాలైనా కాగబెట్టిన పాలైనా ప్యాకెట్ మిల్క్ అయినా ఏవైనా తీసుకోవచ్చు. నా దగ్గరనైతే ఈ గేదె పాలు ఉన్నాయండి, గేదె పాలతో చేస్తున్నాను. 3 కప్పులు పాలు అయితే తీసుకుంటున్నాను. మిల్క్ 3 కప్స్ మిల్క్ అయితే తీసుకోవాలి. 1 కప్ సేమియాకి 3 కప్స్ మిల్క్, 3 కప్స్ వాటర్ అయితే తీసుకోవాలి. వీటితో డ్రై ఫ్రూట్స్, కాజు, జీడిపప్పు, అలాగే కిస్మిస్లు, ఇలాచీలు, సేమియాలు ఇవైతే తీసుకోవాలి. ఇక మనము పాలు నీళ్ళు కాగేంతసేపు మనమైతే ఈ కిస్మిస్లను అయితే ఇలా దంచుకోవాలండి. పొడి పొడిగా ఇలా దంచుకున్నాక మనకు పాలు అయితే కాగుతున్నాయి. చూడండి, వాటర్ కూడా కాగుతున్నాయి. పాలని ఒక 2 లేదా 3 సార్లు ఇలా పొంగించుకుంటే సరిపోతుంది. ఇలా పొంగాక వీటిని తీసి పక్కకు పెట్టాలి. చూడండి, పాలు అయితే బాగా కాగినాయి కదా. ఇలా దించి పక్కకైతే పెట్టుకుంటున్నాను. ఇలా దించి పక్కకు పెట్టుకున్నాక మళ్ళీ ఇదే స్టవ్ మీద మరో బాండ్లీ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే మనకు సేమియా పాయసం అనేది రుచి చాలా బాగుంటుంది. అందుకని 3 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే తీసుకున్నాను. ఈ నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకోవాలి. ముందుగా మనము బాదం పప్పు, జీడిపప్పును ఇవి రెండింటిని వేయించుకోవాలండి. ఇవి రెండు కొంచెం దూరగా వేగాక ఇందులో కిస్మిస్లు వేసుకోవాలి. మన ఇష్టం అండి, ఎక్కువైనా వేసుకోవచ్చు, తక్కువైనా వేసుకోవచ్చు. నేనైతే మీడియంలోనైతే తీసుకున్నాను. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక వీటిని అయితే ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి. ఇలా ఒక గిన్నెలోకి తీసుకున్నాక ఇదే నెయ్యిలో మనము ఒక కప్పు సేమియా ఉంది కదా, ఆ సేమియాని ఇదే నెయ్యిలో వేయించుకోవాలండి. చూడండి, ఇలా సేమియాని కూడా ఇలా వేయించుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్ పైన ఒక 5 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. సేమియాలను ఇలా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాక బాగా కాగబెట్టుకున్నాం కదా, ఆ వాటర్ ఇందులో పోసుకొని ఇంకా మనము సేమియాని అయితే బాగా ఉడికించుకోవాలి. నేను చూపెట్టిన విధంగానైతే చేయండి. మీకు పాయసం అస్సలు చిక్కపడకుండా వస్తుంది, ఓకేనా. ఇలా సేమియా పాయసాన్ని అయితే ఇలానైతే ఉడకబెట్టుకోవాలి. సేమియాని ఇలా వాటర్లో ఉడకబెట్టుకోవడం వల్ల మనకు సేమియా అనేది సాయంత్రం వరకు కూడా మనకు చిక్కబడదండి. ఎన్ని గంటలైనా అలానే మనకు పాయసంలానే ఉంటుంది. ఇలా సేమియా ఉడికిందా లేదా అని వేలుతో ఇలా పట్టి చూసుకున్నాక ఉడికితే ఇంకా మనము సేమియాని పక్కకు పెట్టి పాలను మళ్ళీ పొయ్యి మీద పెట్టుకొని ఈ పాలల్లో మనము ఉడికించుకున్న సేమియా ముందుగానే కాగి ఉన్నాయి కదా మనకు పాలు, ఈ సేమియాను ఇందులో వేసుకొని మరో 2 పొంగులు వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఒక 2 పొంగుల తర్వాతకి ఇందులో రుచికి సరిపడు చక్కెర వేసుకోవాలి. చక్కెర అంటే రుచికి సరిపడు, లేకపోతే పావు కప్పు వేసుకోవాలి. లేకపోతే అట్లా ఒకవేళ షుగర్ ఎక్కువైతే తక్కువైతే, చక్కెర ఎక్కువైతే తక్కువ అవుతుంది అనుకున్న వాళ్ళు పావు కప్పు వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇందులో మనం ముందుగా దంచి పెట్టుకున్న ఇలాచీలు, చక్కెర ఒకటేసారి వేసుకున్నా ఏం కాదండి. ఇలా వేసుకొని ఒక 2 పొంగుల వచ్చే వరకు పొంగించుకుంటే సరిపోతుంది. చూడండి, మనకు నెయ్యి అనేది ఇలా పైకి తేలుతూ ఉండాలి. అలాంటప్పుడే
మంచి టేస్ట్ అనేది వస్తుందండి సేమియాలో పాయసానికి. ఇలా సేమియా పాయసం బాగా ఉడుకుతున్నప్పుడు మనము ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఇందులో వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఫ్రెండ్స్. చూడండి ఇంకా మనకు సేమియాని అయితే రెడీ అయినట్లే. పాయసము ఇంత పలుచగా ఉన్నాక ఒక 10 నిమిషాల తర్వాతకి చల్లారినాక కొంచెం చిక్కబడుతుంది. ఇలా చిక్కబడిన పాయసాన్ని మనము చల్లారినాక తింటే ఎంతో రుచికరమైన పాయసం అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.